ఇది దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బును తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రమే. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక చలికి ఎండకు వానకు తట్టుకొని సుమారు 180 రోజులు పశుపక్షాదుల బారి నుండి కీటకాల బారి నుండి కంటికి రెప్పలా కాపాడి ఇతరుల కోసం ఏ స్వార్థం లేకుండా ఈ పంటను పండిస్తాడు. పంట పొలాలు రియల్ భూములుగా మారకుండా ఆ రైతులకు అండగా నిలవాలని ఆశిస్తుంది. సేంద్రియ ఎరువులను వాడుదాం, రసాయన ఎరువులను నిషేధిద్దాం, ఆయుష్ను పెంచుదాం, చెట్లను పెంచుదాం, పరిశుభ్రమైన గాలిని పీల్చుదాం.